కదా రాముడంటే, ఇది కదా అన్నదమ్ములంటే. అలా మేము ఉండలేకపోయామని ఏడ్చారట. వాళ్ళల్లా ఏడవలసిన రోజు రాకూడదు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా బ్రతకగలగాలి. రాముడు మెట్లు దిగాడు. దిగి వచ్చిన తరువాత ఆ క్షురకర్మ చేయించుకోమన్నారు. ఆయన అన్నాడు, నా తమ్ముళ్ళు క్షురకర్మ చేయించుకున్న తర్వాత నేను చేయించుకుంటానన్నాడు. అయోధ్యకాండలో ప్రతిజ్ఞ చేశాడు. ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అన్నాడు. ధర్మార్థ కామములు నా తమ్ముళ్ళు అనుభవిస్తే నేను అనుభవిస్తాను, వాళ్ళకి లేనివి నాకు వద్దన్నాడు. అందుకని ముందు తమ్ముళ్ళకి క్షురకర్మ చేయించి తాను చేయించుకున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి పరమ సంతోషంతో సీతమ్మకి అభ్యంజన స్నానం చేయించారు. ఆయన రథం ఎక్కితే లక్ష్మణస్వామి ఆయనకి ఛత్రం పట్టుకున్నాడు. భరతుడు పగ్గాలు పట్టుకుని రథం తోలాడు. శత్రుఘ్నుడు చామరం వేశాడు. ఏమి అన్నదమ్ములు! ఇంతమంది వానరులు స్వామి హనుమ తెల్లటి బట్టలు కట్టుకుని నడిచి వెడుతూ ఉంటే ఎక్కడ